ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు. సుమిత్రానంద్ గారు అంటే కాళేశ్వరంలో విలన్లు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. అండ్ ఇప్పుడు కాళేశ్వరం పూర్తి నివేదిక కూడా గవర్నమెంట్ చేతిలో ఉంది. రేపో మాపో ఎవరు అరెస్ట్ అవుతారు అనేది కూడా చెప్పలేమన్నట్టు కూడా క్లైమాక్స్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. సో అది అరెస్ట్ అయ్యేది కేసీఆర్ గారే అనుకోవచ్చు. కాలం గడిపే కథలు కాంగ్రెస్ చేస్తా ఉంది తప్ప ఇందులో విషయమే లేదు. కాంగ్రెస్ కాదు, కంగాల్ రేసు ఇది. బీఆర్ఎస్ మీద బురద జల్లాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశము. దాంతో పాటు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. 20 నెలలు గడుస్తుంది, ఏ రంగం చూసినా పడకేసి ఉన్నది పాలన. మరి వాళ్ళ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి ఎంతసేపు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కాళేశ్వరం కానీ ఇంకోటి ఎన్ని చెప్పలేరండి. వచ్చిన నాటి నుంచి ఏదో ఒకటి బురద చల్లుతూనే ఉన్నారు కదా. కొన్ని రోజులు టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు, కొన్ని రోజులు విద్యుత్ కొనుగోలు అంటారు, కొన్ని రోజులు ఇదంటారు. ఒక్కటని కాదు, తప్పులు వెతికే ప్రయత్నమే తప్ప ఇప్పుడు మూతోడు సమాధానము హరీష్ రావు గారు చెప్పిండ్రు. అన్ని రకాలుగా ఒక్కడుగా కేసీఆర్ చేసిండు అనేది అది తప్పు. మరి అసెంబ్లీలో మాట్లాడిండ్రు, ఆయన మంత్రివర్గంలో మాట్లాడిండ్రు, అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు కేంద్రం నుంచి. తమ్ముడి హట్టు దగ్గర ఎందుకు నిర్మించలేదు అనేది ఉమాభారతి గారు నాటి కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి ఆ లెటర్ను కూడా లేఖను కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అన్ని రకాలుగా సాక్ష్యాలు ఆధారాలు పెట్టి మరి కాంగ్రెస్ ని ఆ చెంప ఈ చెంప నేనేదో మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు పల్ల వాయించాలని మీ గురించే పాపం యూట్యూబ్ ఛానళ్ళ గురించి ఆయన అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు కూడా తీసి కొడతా, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. నేనేమో పల్ల చెంపలు వాయించాలని ఉన్నది, వాళ్ళు వస్తాయో రావో అన్నాడు. వాళ్ళు రాజకీయ ఓనమాలు నేర్చుకొని మరి ఏది సమాధానం సరిగ్గా ఒక్క సమాధానం కూడా చెప్తలేవు. మరి నిన్నే పల్ల ఎవరు కొట్టాలి, ప్రజలు ఎన్ని దెబ్బలు కొట్టాలి? నువ్వు వేసినటువంటి ఈ కమిషన్లన్నీ కాలయాపన కమిషన్లే. ప్రభుత్వం వేసినటువంటి ఈ కమిషను ప్రభుత్వ మిషన్నే కదా చూపిస్తుంది. ప్రభుత్వం వేసిన కమిషను ఒక ప్రభుత్వ మిషన్ ని చూపిస్తుంది తప్ప ఇంకేం ఉండదు. మీకు తెలంగాణ ప్రజలు పల్ల ఆ చెంప ఈ చెంప వాయించే రోజులు త్వరలోనే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారు, ఎన్నిసార్లు ప్రజల్ని మోసగిస్తారు గమనిస్తుండ్రు, చూస్తుండ్రు, సిద్ధంగా ఉన్నారు. రండి రేపు ప్రజల్లోకి, ప్రజలు వాయిస్తారు పల్ల మీ చెంపలు, ప్రజలు మీ గుడ్డలు కూడా తీస్తారు, ఉరికిచ్చి కొడతారు. ఇవన్నీ మీకే, ఏ నోటితో మీరు చెప్తున్నారో అవన్నీ మీకు చేసి చూపిస్తారు ప్రజలు. రండి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వము, మీ మంత్రివర్గము ప్రజా కోర్టుకు రండి, సిద్ధంగా ఉండండి ప్రజలు ఇచ్చే తీర్పుకు. తస్మాత్ జాగ్రత్త. జై తెలంగాణ, జై కేసీఆర్.